ఇండియాలో టాప్ 1% పీపుల్ దగ్గర మన దేశంకి సంబంధించిన 40% వెల్త్ ఆల్ చేతిలోనే ఉంది. ఇదే టాప్ 1% దగ్గర మన దేశంకి సంబంధించిన 22% నేషనల్ ఇన్కమ్ వీళ్ళ చేతిలోనే ఉంది. ఇండియాలో ఈ టాప్ 1%లోకి రావాలనుకుంటే సంవత్సరానికి 50 లక్షలు లేదా అంతకు మించి సంపాదిస్తే టాప్ 1%లోకి వచ్చేస్తాం. ఇక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం డీప్ పాయింట్ ఏంటంటే ఈ 1%లో కూడా కేవలం 0.1% వాళ్ళు మాత్రమే మన దేశం యొక్క పాలసీస్ని వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేయించుకుంటున్నారు, డిక్టేట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీరు అనొచ్చు మరి 99.9% మన ఎరుపప్పులో అని. ఎస్, మన ఫూల్స్ మనం. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ 0.1% ఉండే వాళ్ళు మాత్రమే పాలసీని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మరి మనకేం మిగిలింది అని మీరు అడగొచ్చు. మనకేం మిగిలిందో తెలుసా? అంటే ఈ 99.9% వాళ్ళకి ఏం మిగులుతుందో తెలుసా? గవర్నమెంట్ బెనిఫిట్స్, గవర్నమెంట్ స్కీమ్స్. అంటే ఈ వెల్ఫేర్ పేరుతో చెప్తున్నారే, బియ్యం ఇవ్వడం, పప్పు ఇవ్వడం, ఉప్పు ఇవ్వడం, ఇంకా ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఇవ్వడం, ఇంకా అలానే చూసుకుంటే మహిళలకి 1000 రూపాయలు 1500 ఇవ్వడం, లేకపోతే 15,000 ఇవ్వడం. మీరు అనవచ్చు మరి ఇది కూడా వెల్ఫేరే కదని. ఇక్కడే మనం పొరపడతాం. అబ్బా, ఆ 0.1%కి వస్తున్న బెనిఫిట్లు కన్నా మనకు వచ్చేది చూస్తే చిల్లర అబ్బాయి ఇది, వాళ్ళకి దీంతో ఫరక్ పడదు. ఇంతకు మించిన బెనిఫిట్స్ వాళ్ళు లాగేసుకుంటున్నారు ఆ పాలసీ ఫ్రేమ్ చేయించుకొని. బట్ మనం మాత్రం ఈ వెల్ఫేర్ అనే ఒక చక్రంలో ఇక్కడే ఉండిపోతున్నాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విద్య, వైద్యం. ఈ 99.9 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే మనలాంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువు, వైద్యం ఈ రెండు లగ్జరీస్ అయిపోయాయి. ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్ కదా. మరి దీన్ని లగ్జరీ ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ చదువు, వైద్యాన్ని ఈ 0.1% వాళ్ళే శాసిస్తున్నారు. వాళ్ళు దాన్ని మనకి ఇవ్వాలనుకోరు. మనకిస్తే మళ్ళీ మనం ఆ బ్రాకెట్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఇవన్నీ ఒక ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఇవ్వడం, సోషలాజికల్ పర్స్పెక్టివ్ ఇవ్వడం నా బాధ్యత. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో అది మీ బాధ్యత.